వెల్కమ్ బ్యాక్. అడవి తల్లితో గిరిపుత్రుల అనుబంధం ఈనాటిది కాదు. అడవిలోనే పుట్టి అడవిలోనే కాచే కాయ పండ్లతో కొండ నీళ్లతో ఆకలి దప్పుల్ని తీర్చుకుంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణే జీవనాధారంగా బతుకుతూ ఉంటారు. ఆ ఉత్పత్తులేంటి, వాటిని గిరిపుత్రులు ఎలా అమ్ముతూ ఉంటారు, మధ్య దళారులు సాగించే మోసకాండ ఎలాంటిది? చింతపండు, పనస, తేనె, సీతాఫలాలు, పొగాకు వంటివి ఈ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు హోనమయ్యేలా కష్టపడి వీటి సేకరణ చేస్తారు గిరిపుత్రులు. సరే, దొరికిన ఉత్పత్తులను అమ్మి సొమ్ము చేసుకుందామంటే అందులోనూ వీళ్లకు అష్టకష్టాలే. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ అధికారులకు వీళ్లన్నా వీళ్ల ఉత్పత్తులన్నా చులకన. వీళ్ల బాగోగులపై కనీసం దృష్టి సారించారన్న ఆరోపణలు ఈనాటివి కావు. గిరిజన ప్రాంతాల్లో సంతలు జరిగేటటువంటి సందర్భంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కానీ గిరిజనుల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. చివరికి గిరిజనుడికి కావలసినటువంటి సబ్బు కూడా ఒరిజినల్ సబ్బు దొరకనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అమ్మేటటువంటి వస్తువులన్నీ కూడా రెండవ రకం నాసిరకం వస్తువుల్ని మొదటి శ్రేణి రేట్లకి వాళ్ళకి అమ్మి ఈవేళ వ్యాపారస్తులు వారిని మోసం చేస్తూ ఉన్నారు. గిరిపుత్రులు సేకరించే సహజ సిద్ధమైన అటవీ సంపదకు బయట మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుంది. కానీ ఈ విషయమే ఇక్కడ అధికార గణానికి పట్టదు. గిరిజనుల అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధాసక్తులు చూపించరు. గిరిజన సహకార సంస్థ కూడా సహకరించకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మామూళ్ల మత్తులో అధికారులు కావాలనే ఇలా చేస్తారనే ఆరోపణలున్నాయి. అధికారులు వారి గురించి పట్టించుకోవట్లేదు. వారి ఆరోగ్యం గురించి కానీ, వారి చదువుల గురించి కానీ, వాళ్ళ రహదారి సౌకర్యాల గురించి కానీ వాళ్ళ ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పాపాన పోలేదు. చివరికి వారు సాగు చేస్తున్నటువంటి పోడు భూములు తరతరాలుగా గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుని వాటిపైనే జీవనాధారం చేస్తున్నారు. అటువంటి సాగు భూములను కూడా ప్రభుత్వం రికార్డు చేయకుండా, వారిని రికార్డుల్లో నమోదు చేయకుండా ఈవేళ ప్రభుత్వం వాళ్ళని మోసగిస్తూ ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సేకరించే ఉత్పత్తుల్లో చింతపండు అత్యంత ప్రధానమైంది. ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే ఈ పంట కోసం గిరిజనులు కోటి ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఎంతో కష్టపడి చెట్టెక్కి చింతకాయలను సేకరించి వాటి ద్వారా చింతపండు తయారు చేస్తారు. గిరిజనులకు చింతపండు సేకరణ ఎంతో లాభదాయకం. ఎంతో కష్టపడి సేకరించిన ఈ పంటను ఆశించిన స్థాయిలో అమ్ముకోవడంలో ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు ఇక్కడి ప్రజలు. మోసాలకి గురవుతూ ఉన్నారు. గిరిజనులు ఈవేళ గిరిజనుడిగా పుట్టడమే ఈవేళ దౌర్భాగ్యం అనే పరిస్థితికి ఈవేళ గిరిజనులు వచ్చారు. ఈవేళ గిరిజన ప్రాంతంలో వారు పండించినటువంటి చింతపండు కానీ, కరక్కాయలు కానీ, తునికాకు కానీ ఈవేళ మార్కెట్కి తీసుకెళ్తే దళారులు అతి తక్కువ రేట్లకు కొని ఈవేళ గిరిజన కార్పొరేషన్ కూడా వారిని మోసం చేస్తూ ఉంది. ఒక వ్యాపారులు వారిని మోసం చేస్తూ ఉన్నారు. తూకాల్లో తేడా, డబ్బుల్లో తేడా, కొనుగోలులో తేడా, ఈవేళ అనేక రకమైన మోసాలకి ఈవేళ గిరిజనులు గురవుతూ ఉన్నారు. చింతపండు సీజన్ ప్రారంభం కాకముందే కొందరు ప్రైవేటు వ్యాపారులు తమకే అమ్మాలని అడ్వాన్సులు ఇస్తూ ఉంటారు. అవసరాల కోసం అడ్వాన్సులు తీసుకుంటారు. తర్వాత మోసపోతుంటారు గిరిపుత్రులు. తూనికల వ్యత్యాసంతో పాటు ధరల నిర్ణయంలోనూ భారీ అవకతవకలే జరుగుతూ ఉంటాయి. ఇలా మోసపూరితంగా సేకరించిన చింతపండు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు. సిండికేట్గా ఏర్పడి అక్రమ నిల్వలపై దాడులు జరగకుండా మేనేజ్ చేస్తారు. సరుకు బ్లాక్ చేయడం వల్ల మార్కెట్లో ధరలు పెరుగుతాయి. తర్వాత అమ్మి సొమ్ము చేసుకుని పబ్బం గడుపుకుంటారు దళారులు. ఇలా కష్టం ఒకరిదైతే లాభాలు మరొకరివిగా తయారైంది ఇక్కడి పరిస్థితి. గిరిజన ఉత్పత్తులకు సంబంధించి చాలా తక్కువ ధరలో దానికి లెక్కించి వీళ్ళు అమ్మేటటువంటి కల్తీ సరుకుల మీద ఎక్కువ ధరలు నిర్ణయించి వాళ్ళకి అంటగట్టడం అనేది జరుగుతుంది. మరి గిరిజనుల్ని ఈ దోపిడీ నుంచి తప్పించడం కోసమని, ఈ దోపిడీ గురి కాకుండా చూడడం కోసం అని చెప్పని గిరిజన కార్పొరేషన్ పెట్టారు. గిరిజన కార్పొరేషన్ గిరిజన ఉత్పత్తులకి సరసమైన ధరలు ఇవ్వడం, అదేవిధంగా గిరిజనులకి సరసమైన ధరలకి నిత్యావసర సరుకులు అందజేసేటటువంటి బాధ్యత దాని మీద ఉన్నప్పటికీ అందులో కూడా అనేక కుంభకోణాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. వ్యాపారులు ఇటు గిరిజనులను అటు ప్రభుత్వాన్ని మోసగిస్తున్నప్పటికీ అధికారులకిదేమీ పట్టదు. ఏజెన్సీలో జరుగుతోన్న మోసాలపై అప్రమత్తం చేయాల్సింది పోయి మోసకారులకే తమ సహకారం అందిస్తుంటారు.
గిరిజన కార్పొరేషన్ ప్రతి ఏటా మద్దతు ధర ప్రకటించినప్పటికీ అటవీ ఉత్పత్తుల అమ్మకంలో గిరిజనులు మోసపోకుండా చూడడంలో దారుణమైన వైఫల్యం కనిపిస్తోంది. ఈ పద్ధతిలో ఇకనైనా మార్పు రావాలి. దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలన్నది గిరిజన సంఘ నాయకుల డిమాండే. నివారించేటటువంటి చర్యలు ఏవి కూడా ప్రభుత్వాలు తీసుకోవట్లా. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకుల కొనుగోలుకి వీటన్నిటికీ కూడా సంతల మీద ఆధారపడతారు. ఈ సంతల్లో అమ్ముడయ్యేటటువంటి వస్తువులన్నీ కూడా కల్తీ వస్తువులే. అందులోని గిరిజన ప్రాంతాల్లో మారుమూల చోట్ల జరిగేటటువంటి సంతల్లోనైతే మరింత ఎక్కువగా ఈ కల్తీ ఉంటుంది. ఆఖరికి కారం దగ్గర నుంచి రంప పొట్టు కలిపేస్తూ ఉన్నారు. కారం దగ్గర నుంచి వాళ్ళు వాడేటటువంటి సబ్బులు దాకా, వంట నూనెల దాకా అన్నీ కూడా కల్తీ సరుకులే ఈ సంతల్లో అమ్ముడవుతూ ఉన్నాయి. వాటికి చాలా ఎక్కువ ధరలు వాళ్ళు నిర్ణయం చేసి గిరిజనుల ఉత్పత్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి పంట మార్పిడి ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ భాగం వాళ్ళ వస్తు మార్పిడి ద్వారానే వ్యాపారం సాగుతూ ఉంది. ఇటు ధనమే కాదు, అటు గిరిపుత్రుల మానానికి విలువ లేకుండా పోతోంది. ఇక్కడ అటవీ ఉత్పత్తులు తక్కువ ధరలో దొరుకుతాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు తరలివస్తూ ఉంటారు. లాడ్జీల్లో బస చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఇక్కడే అద్దెళ్లు తీసుకుని స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నట్టు కలరింగిస్తారు. స్థానిక మహిళలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నటిస్తారు. తాము ఎప్పటికీ ఇక్కడే ఉంటామని మభ్యపెడతారు. ప్రేమిస్తున్నామని పెళ్ళోడతామంటూ మాయమాటలు చెబుతారు. ఆ మాటలు నమ్మడం, గర్భం దాల్చడం, తర్వాత మోసగాళ్లు బత్తాలేకపోవడంతో లబోదిబోమంటున్నారిక్కడి మహిళలు. తర్వాత తమకు పుట్టే బిడ్డకు తండ్రెవరో చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్న ఆడవాళ్లు ఎందరో. మోసగించినవాడు వస్తాడన్న ఆశతో 1000 కళ్లతో ఎదురుచూస్తూ చిన్న వయసులోనే సర్వం కోల్పోయి మరో పెళ్లి చేసుకోలేక జీవితాలను వ్యర్థం చేసుకుంటున్న వాళ్ల వ్యతలు అన్నీ ఇన్ని కావు. వీళ్లనిలా మోసగించిన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. అవగాహన సదస్సులు నిర్వహిస్తోన్న దాఖలాలు కనిపించవు. ఇలా ఈ గిరిజనులు అనేక రకాలుగా తమ జీవితాలను బలిచేసుకుంటున్నారు. అధికారులు వీళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సి ఉన్న ఉలుకు పలుకు లేకపోవడం విచారకరం. ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.